ఈరోజు ప్రవీణ్ పగడాల గారితో ఈ హత్యాకాండ ఆగదు. రేపు నేను కావచ్చు, ఆ తర్వాత మరొకరు కావచ్చు, ఆ తర్వాత మరొకరు కావచ్చు. ఆల్రెడీ ప్రభువు మనల్ని సిద్ధపరిచాడు. లోకము మిమ్మల్ని ద్వేషించింది అంటే గుర్తుపెట్టుకోండి, నన్ను ద్వేషిస్తుంది. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని చెప్పుకునే కాలం వస్తుంది అన్నాడు. ఆల్రెడీ వచ్చింది. కనుక చాలామంది క్రైస్తవ సేవకులు, బోధకులు, క్రైస్తవ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ భారతదేశం ఒక చక్కటి రాజ్యాంగాన్ని మనకిచ్చింది. ఆ రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎవరి నమ్మకాన్నైనా ఎవరి విశ్వాసాన్నైనా యథేచ్ఛగా ప్రకటించుకోవచ్చు, నమ్మచ్చు, నమ్మిన దాన్ని ప్రకటించుకోవచ్చు. అలాంటి రాజ్యాంగం కలిగిన మన దేశాన్ని, మన రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే ఇలాంటి గుంట నక్కలు మత ఛాందస్వాదులపై పోరాటం ఆగదు అని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రపంచ క్రైస్తవులారా, భారతదేశ క్రైస్తవులారా, తెలుగు 2 రాష్ట్రాల క్రైస్తవులారా, ఏకం కండి. భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే ఎవడైనా మన పోరాటంతో తోక ముడవాలి. ఒక్క ప్రవీణ్ పగడాల చావు కాదు, మన చావులు జరిగిన పర్వాలేదు. ఈ వారసత్వాన్ని, క్రైస్తవ్యాన్ని 4 తరాలకు మనం అందించాలి. అందుకే పోరాటం చేద్దాం. మన ప్రాణాలు పోకుండా కాదు పోరాటం, క్రీస్తు కొరకు, బైబిల్ కొరకు. మన ప్రాణాలు పోతాయి, యేసుక్రీస్తు చెప్పాడు కనుక పోతాయి. ప్రవీణ్ పగడాల వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. సేవకుడిగా కొద్ది కాలం మనల్ని ఆయన వీడిన, ఆయన సేవను బట్టి, దేవుని చిత్తమును బట్టి ఆయన పరదేశంలో ఉంటే మనం కూడా పరదేశకు వెళితే ఆయన్ని కలుసుకుంటాం. ఆయన ప్రాణాలు వదిలేడనే దానికంటే ఆయన ప్రాణత్యాగం మనలో పౌరుషాన్ని రేపుతుంది, మన బాధ్యతను గుర్తు చేస్తుంది. ఆ తర్వాత వరుసలో మనం కూడా ప్రాణత్యాగం చేయాలన్న ఒక ఆలోచన మనలో రేకెత్తిస్తుందని గుర్తు చేసుకొని ఆవేశాలకు, కోపాలకు గురై ఎలాంటి తప్పుడు చర్యలకు పాల్పడకుండా ఈ రోషాన్ని, పౌరుషాన్ని ప్రభువును చాటటంలో ఎంతగా వాళ్ళు మనపై విరుచుకుపడితే అంతగా ప్రభువును ప్రకటిద్దాం. ఎంతమందిని చంపుతారో అంతకు ఎక్కువగా ప్రభు గురించి, క్రీస్తు గురించి, క్రీస్తు మార్గం గురించి ప్రకటన చేద్దాం.